శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు. 26వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. అధ్యాయము బై బై శంబల. ప్రశ్న: లామాజీ ఒక చిన్న అనుమానం. ఆ మధ్య మాస్టర్ మౌర్య, కుత్హోమి, జ్వాల్కుల్ కొందరు ఉత్తరాలకు జవాబులు పంపారట. మేడం బ్లావెట్స్కి టిబెట్ వచ్చి కొందరు మహాత్ముల్ని కలిసిందట. ఆ పని ఇప్పటికీ చేస్తున్నారా? తాషీలామా, దలైలామాలు భవిష్యత్ లామాలను గుర్తించి ముందుగానే చెప్పారట. లామా: తాషీలామా మందిరంలో వారి భవిష్యత్ చిత్రాలు చిత్రంగా ఏర్పడ్డాయి. గేషే మొరులిన్ అనే ఆయన ఒక గొప్ప లామా. ఆయన తరువాత లాసాను వదిలి పారిపోయాడు. దలైలామాకు ఆయనకు అనుబంధం ఉందంటారు. ఇక్కడి లామాలు చాలామంది అదృశ్యమైనారు. కారణం తెలియదు. ప్రశ్న: ఇప్పుడు టిబెట్లో ఉన్న ప్రసిద్ధ లామాల గురించి చెప్పండి. లాసా దగ్గర సెడా, గాంపెన్, రిపుంగ్ ఉన్నాయట. లామా: అవి అధికార లామాసరీలు. సెడా ఆశ్రమంలో 3000 మంది లామా విద్యార్థులున్నారు. గాంపే ఆశ్రమం ప్రసిద్ధం. సాంగ్పాడో గాంపే అని ఒక గొప్ప ఆశ్రమం ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళరు. అక్కడ గొప్ప లామాలుంటారు. ప్రశ్న: లామా, పొటాలాలో రహస్య గుహల గురించి చెప్పండి. అక్కడ దేవాలయాలు, ఒక సరస్సు ఉన్నాయంటారు. నిజమా? లామా: లాసా గురించి నాకంటే మీకే ఎక్కువ పరిచయం ఉందనిపిస్తోంది. మీరిక్కడకు లోగడ ఎన్నిసార్లు వచ్చారు? ఎలా వచ్చారు? దేవాలయం క్రింది సరస్సు గురించి మీకెవరు చెప్పారు? మీరు గొప్ప లామా అయి ఉండాలి, లేదా కాలజ్ఞానులై ఉండాలి. కాలచక్ర రహస్యం తెలియని వారికి ఆ దేవాలయం గురించి, సరస్సు గురించి తెలిసే అవకాశమే లేదు. ప్రశ్న: మహోదయ, హిమాలయ పర్వత గుహల్లో తపస్సు చేసేవారికి దేవతలు ఆహారం తెచ్చి పెడతారట. నిజమా? అది అసంభవం కాదా? లామా: ఏది అసంభవం కాదు. మీరు శంబల రావడం అసంభవం అయ్యిందా? వచ్చారు కదా. నన్ను కలవడం అసంభవం అయ్యిందా? కలిశారు కదా. ఇంతకాలంగా అసంభవాలనుకున్నవి ఇప్పుడు సంభవాలవుతున్నాయి. ప్రశ్న: శంబల బయట ప్రపంచంతో జ్ఞానం ఇచ్చి పుచ్చుకోవచ్చు కదా. లామా: ఇవ్వడమే కానీ పుచ్చుకునే ప్రసక్తి లేదు. భార్గవ: స్వామి, ఇక్కడ గురు శిష్య సంబంధం గురించి మీ అభిప్రాయం? లామా: గురువా, గురుపీఠమా, ఏది ముఖ్యం? గురువు ఎంత అవసరమో గురుపీఠం అంతే ముఖ్యం. ఒక ఆశ్రమం ఉంటే గురువు ఉన్నట్లు. వ్యక్తిగతంగా గురువులుండరు. ఆశ్రమాలను అంటిపెట్టుకునేవారే గురువులు. ప్రశ్న: మహాత్మా, కాలచక్రం గురించి మీ అభిప్రాయం? లామా: కాలచక్ర అంటే కాలజ్ఞానం. ఎంత దూరం నుండి అయినా శబ్దం వినిపిస్తుంది. అంటే విశ్వనాదాలను వినడం. చాలా కాలం క్రిందట మెలరెప అనే ఒక యోగి తన హృదయంతో దివ్య సందేశాలను వినేవాడు. బట్టలు మార్చినంత మాత్రాన బుద్ధులు కారు. మఠంలో ఉన్నంత మాత్రాన లామాలు కారు. హృదయ సంస్కారం ఉండాలి. బోధిసత్వులు కావాలి. మీ దేశంలో లాగా ఇక్కడ అపర బుద్ధులు, బుద్ధి లేనివారు తయారవుతున్నారు. నాకు కాలచక్రం గురించి తెలియదు బాబు. అది ఒక విధమైన అవగాహన. మనకు అంతర్దృష్టి ఉంది, జ్ఞానం ఉంది. మన చైతన్యాన్ని మనసుకు బదిలీ చేస్తాం. సాధన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి తేడా ఉంది. జ్ఞానాన్ని ఉత్తినే పంచకూడదు. అవసరమైనంత వరకే చెప్పాలి. కాలచక్రం ఒక రహస్యం. భార్గవ: నాకు తెలిసినంతవరకు కాలచక్రంలో తంత్ర ఎక్కువని. గౌతమ బుద్ధుడు తంత్రాన్ని బోధించలేదు. లామా: ఒకప్పుడు బౌద్ధానికి చెక్పో వర్గం వారు పరమశత్రువులు. వారే క్షుద్ర విద్యల్ని బౌద్ధంలో చొప్పించారు. ఆ వర్గం వారు క్షుద్ర పూజలు చేసేవారు. ఉపాసన పేరిట అకృత్యాలు చేసేవారు. మాస్టర్లు ఎవరు వాటిని అంగీకరించరు. మంగోలియాలో ఒక వర్గం బౌద్ధులు మధుమాంసాలు తీసుకుంటారు. అసలైన బౌద్ధులు తంత్రాన్ని నిషేధిస్తారు. మనిషికి మేలు చేసేదే బౌద్ధం. అది ధర్మపదం. ప్రశ్న: భోజనం లేకుండా
నిద్రపోకుండా ఉండడం ఎలా సాధ్యం? అవసరమా? లామా: చెప్పాను కదా, ఏదీ అసాధ్యం కాదని. అజరులకు కాలచక్ర రహస్యం తెలుసు. అది ఇండియా నుంచి వచ్చిన విద్య. అది శ్రీవిద్య అంటారు. భారత్లో శ్రీచక్రానికి, కాలచక్రానికి పోలికలు ఉన్నాయి. అందరూ కాలచక్ర ధర్మాలు పాటించడం లేదు. బుద్ధుని సూత్రాలు అన్నీ మనిషికి మేలు చేసేవే. ఒకప్పుడు బౌద్ధ స్తూపాలలో లింగ ప్రతిష్ఠ చేశారు. అవి ఆనాటి నుండి శివలింగాలుగా మారాయి. నాటి బౌద్ధ స్తూపాలే నేటి శివాలయాలు. మంచిగా జీవిస్తూ తపస్సు చేయడం అన్నది కాలచక్ర రహస్యం. ప్రశ్న: మహాలామా, థ్యాంక్స్. మీరిచ్చే సందేశం మమ్మల్ని ఆశీర్వదించండి. లామా: ఆధ్యాత్మిక జీవితం అంటే ధర్మంగా జీవించడం, ధ్యానులుగా జీవించడం, యోగాన్ని, నిత్య నైమిత్తికాలను ఒకటిగా చేసుకోవటం. శంభల అంటే ధార్మిక జీవనం, అందరికీ ఆనందం కలిగించడం, భూమిపైన సంపాదించేది భూమిపైన అందరికీ ఉపయోగించడం. పై జన్మకు ఏదీ మిగలదు. పుణ్యపాపాలు ఏవి పై జన్మకు బదిలీ కావు. అవతారాలు ముఖ్యం కాదు, అనవతర కృషి, సాధన ముఖ్యం. హృదయమే పరిశోధనాలయం. బాహ్య జీవితం శుచిగా పవిత్రంగా ఉంటే అంతరంగం పరిశుభ్రంగా ఉంటుంది. దగ్గర మార్గంలో సంపూర్ణ మానవుడు కావడం కాలచక్ర రహస్యం. కాలగీయ కాలగీయ కాలగీయ. తిరుగు ప్రయాణం. అది ప్రయాణమో పలాయనమో తెలియనంత ఆనందంగా ఉంది నాకు. ఢిల్లీ నుండి శంబలకు బయలుదేరినప్పుడు ఉన్న ఆనందం, తడబాటుతనం శంబల నుండి తిరిగి ఢిల్లీ ప్రయాణంలో లేకపోయినా ఆనందంగానే ఉంది. తడబాటుతనం బొత్తిగా లేదు. శంబల వెళ్ళి ఏం సాధించామంటే నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఏమీ సాధించకపోవడమే గొప్ప విజయం. కాఠ్మండూ వదిలి మా ఫ్లైటు 2 గంటల్లో ఢిల్లీ చేరింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం కనిపించగానే ప్రాణం లేచి వచ్చింది. హమ్మయ్యా అనుకున్నాం. విమానం ఢిల్లీ వైపు సాగుతున్నా ఆలోచనలు శంబలను వదలడం లేదు. అది ఒక స్వప్నం, మధురమైన స్వప్నం, ఊహల్లో నిలిచిపోయిన స్వప్నం. అసలు నా ఈ ప్రయాణం కళ, నిజమా అనే సందిగ్ధం. నిజం కళతో మొదలైన ప్రయాణం స్వప్నలోకం వంటి శంబల అనుభవం. నా వరకు అది ఒక జానపద కథ. జానపదులు లేరు కానీ జ్ఞానపదాలు చూశాం. ఇది నిజ జ్ఞానపద కథ. ఒక జీవితకాలం స్మృతుల్లో భద్రపరుచుకోదగిన అనుభవం. ఎన్నో జన్మలకు గాని ఇలాంటి అనుభవం కలగదు ఎవరికైనా. కాఠ్మండూలో మా ఫ్లైట్ టేకాఫ్ తీసుకోగానే భార్గవ నిద్రకు ఉపక్రమించాడు. నిశ్చంత మానవుడికి. మిన్ను విరిగి మీద పడ్డా దులిపేసుకునే స్వభావం. కారణజన్ముడు. అకారణంగా నా పాలిట పడ్డాడు. తనకు తానే తోడు నీడ. అలుపు సొలుపు లేని కర్మిష్టి, కర్మయోగి. భార్గవ గుండంటే నాకు చాలా ఇష్టం. అతను గుండ్రటి యోగి, గుండు యోగి. పలకరించి కబుర్లు చెప్పాలని ఉంది. సన్నగా గురక తీస్తున్నాడు. విమానాశ్రయంలో మా కోసం, భార్గవ కోసం చాలామంది పూలదండలతో వచ్చారు స్వాగతం చెప్పడానికి. నాకంత సీన్ లేదు. నా కోసం ఎవరూ రాలేదు. భార్గవ స్వర్గాన్ని జయించిన వీరుడైనాడు వాళ్ళ దృష్టిలో. తెలియకుండానే పబ్లిసిటీ చేసుకోవడం భార్గవకు, రాజకీయ మిత్రులకు వారసత్వం. 25 కారుల్లో మా ప్రయాణం సాగింది. ట్రాఫిక్ జామ్. తన అంతఃపురం దగ్గర కారు దిగి, రేపు అభినందన సభ ఏర్పాటు చేశారట, రెడీగా ఉండండి గురూజీ అన్నాడు. ఎందుకు అభినందన సభ? ఏం ఘనకార్యం చేశామని అని అడిగాను. ఏం ఘనకార్యం చేసింది రేపటికి వాయిదా వేద్దాం. నేను మా ఆశ్రమానికి వెళ్ళాను. అన్ని పత్రికలు వారం రోజులుగా మా శంబల యాత్రను కవర్ చేశాయి. కొన్ని పత్రికలైతే బ్యానర్ హెడ్డింగులు పెట్టాయి. పెద్ద పెద్ద ఫోటోలు వేశారు. ఈ కవరేజీ ఎట్లా జరిగింది? మా టూర్ ఫోటోలు ఎవరు పంపారు? మేము ఎక్కడా ఫోటోలు తీయలేదే. అంతా భార్గవ మహత్యం. పగలంతా టీవీ వాళ్ళ హడావిడి, ఇంటర్వ్యూలు. నిజంగానే నేను స్వర్గం వెళ్ళొచ్చానా? మరునాడు పేపర్ల నిండా మా ఇంటర్వ్యూలే వచ్చాయి.
సాయంత్రం అభినందన సభకు వెళ్ళడం ఇష్టం లేదు. అయినా తప్పదు. ఆశించని పబ్లిసిటీ. చచ్చినట్లు ఒప్పుకోవలసి వచ్చింది. నేను రెడీ అవుతుండగా ఫోను మోగింది. హలో గురూజీ, భార్గవ హియర్. చెప్పండి మహాశయ, ఏంటి ఆర్భాటం? జోక్ కాదు గురూజీ, నిజం, పచ్చి నిజం, చేదు నిజం. ఏమిటా నిజం? ఒకసారి మీరు మా ఇంటికి రావాలి, అర్జెంటు. బడలికగా ఉంది భార్గవ. నో ఛాన్స్. మీరు వెంటనే వస్తున్నారు. ఫోన్ పెట్టేశాడు. వెళ్ళక తప్పలేదు. గేటులో ఎదురయ్యే శివాని కనిపించడం లేదు గురూజీ అన్నాడు. పుట్టెడు దుఃఖం గుండెలో నుంచి పొంగుకొస్తోంది. దేవుడిచ్చిన కూతురని ఎంత మురిసిపోయాడు. బాధ అనిపించింది. నిజమా అన్నాను. నిజమా నిజంనరా? ఒట్టు, శంబల మీద ఒట్టు గురూజీ. కళ్ళు తుడుచుకున్నాడు. నిజంగానే దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. ఎట్లా జరిగింది భార్గవ? ఏమో గురూజీ, మనం వెళ్ళిన రోజునే తాను మాయమయ్యిందట. ఎవ్వరికీ చెప్పలేదట. పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? ఏం ప్రయోజనం? అసలు ఆ అమ్మాయి ఎవరంటే ఏం చెప్పను? కాలికి తగిలిన దాన్ని మెళ్ళో వేసుకున్నట్లుంది గురూజీ. అయ్యో, మరి వరూధిని? వరూధిని ఎవరు గురూ? అదే భార్గవ, దేవుడు పంపిన సితారా అన్నాను. అంత దుఃఖంలోనూ నవ్వాడు. ఆమె ఉంది, నా రాక కోసం ఎదురు చూస్తుంది అన్నాడు. ఏంటి కదా అన్నాను. మేం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. ఈరోజే మా రిజిస్టర్ మ్యారేజ్. మీరు వచ్చి సంతకం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఘోరంగా సిగ్గుపడిపోయాడు. అట్లా చెప్పండి. అందుక అభినందన సభ. బాగుందయ్యా భార్గవ. అంతేనంటారా గురూజీ? శంబల నీకు కలిసొచ్చింది భార్గవ. అభినందించక తప్పలేదు. మన భార్గవ కదా. శతమానం భవతు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.